స్తుతించడానికి, ఘనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మంచిది, దేవునికి వాక్యంలోనికి వెళదాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ప్రభువు తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ఆధ్యాత్మికటువంటి జీవితాలలో మనం కలిగినటువంటి స్థితి నుంచి ప్రభువు అనేక రకాలుగా మన జీవితాలని అందనంత శిఖరానికి ఎక్కిస్తాడు. హెచ్చించువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలను, మన కుటుంబాలను, మన యొక్క సంఘాలని ప్రభు దీవించి, ఆశీర్వదించి, ఫలింపచేసి, అభివృద్ధిపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దివ్య వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. యెహోవా భూమి ఆకాశములందును సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెల్లించుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధ ఘననామానికి లెక్కలేనని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ మంచి శ్రేష్టమైనటువంటి ఉదయకాలమున ఆయా పాటల ద్వారా స్తుతించుటకు, సాక్ష్యముల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచే గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించిన విధానం కొరకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, మీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా తండ్రి, నిలబడుతున్నటువంటి మీ ప్రియ పరిచారకుల నోట మీ శక్తుల మాటల నుంచి నడిపించండి. చేర్చిన ప్రజలతో, సంఘానికి కావలసినటువంటి వర్తమాన విషయంలో మీరే సహాయం చేయండి. మా అందరితో మీరే స్పష్టంగా మాట్లాడండి. వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్నటువంటి ప్రతి సాతాను, అంధకార చీకటి ప్రభావ శక్తులు మీ నామములో గర్దించి లయపరచండి. మీ కృప ద్వారా మీ వాక్యపు వీళ్ళు మమ్మల్ని అందరినీ స్థిరపరిచి, బలపరిచి, మీ కృపా బాహుతో నడిపించమని యేసయ్య పరిశుద్ధ ఘననామమున ప్రార్థించి, స్తుతించి, అర్పించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము 11, 12 వచనాలు, 2 వచనాలని మనం చదువుకున్నాం. ఈ దినవృత్తాంత గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు మహాభక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ప్రభు చేసినటువంటి కార్యములను గురించి, ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, నా వ్యక్తిగత జీవితంలో నా స్థితి ఏందో నాకు తెలుసు అని తన హృదయంలో నుండి హృదయ ఆలాపన చేస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క సన్నిధిని గురించి పొగుడుతూ, అయ్యా నా స్థితి ఏంది, ఈ స్థితిలో నుండి నన్ను ఏ స్థితిలోకి పంపించావని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఒక వచనాన్ని 12వ వచనంలో కొన్ని వివరణని ఇస్తా ఉన్నాడు. ఏమనేసంటే, ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదుకి ఒక ఆలోచన ఉంది, ఒక తృష్ణ ఉంది, ఒక ఆశ ఉంది. ఏమా ఆశ? దేవుని కొరకైనటువంటి ఒక మందిరాన్ని స్థాపించాలి,
కట్టాలి, నిర్మించాలి, నియమించాలి అన్నటువంటి ఆశ తన హృదయంలో ఉప్పొంగిపోతూ ఉంది. ఎందుకంటే నాకంటూ ఒక నివాస స్థలం ఉంది, నేను ఉండడానికి నివాసం ఉంది. నా దేవుని మందిరానికి కావలసినటువంటి సదుపాయాలని, దేవుని మందిరాన్ని నిర్మాణం కోసం నా తరపున నేనేం చేయగలను అన్నటువంటి ఆశ దావీదు మహాభక్తునిలో చాలా ఆశ కలిగింది. అయితే కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తప్పకుండా తృప్తిపరుస్తాడు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని ప్రభువు తెలియపరుస్తాడు. ప్రభువు ప్రతి ఒక్కరి మానవాళి యొక్క జీవితం పట్ల ఒక్కొక్క ప్రత్యేక కోణం అనేది, దేవుని యొక్క చిత్తం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా నడిపిస్తాడు. దేవుడిచ్చే కృపావరాలు నానా విధములు. ఒకే వరాన్ని సార్వత్రిక సంఘానికి అనుగ్రహించడు, నానా విధాలు. అయితే ఈ యొక్క కృపావరాలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా దాన్ని వినియోగిస్తా అనేది చాలా ప్రాముఖ్యం. ఈ దావీదు మహాభక్తుని జీవితం కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు, చిన్నతనం నుండి తన వ్యక్తిగత జీవితంలో తన యొక్క జీవిత వైఖరి కనుక మనం చూస్తే చాలా దైనందిన స్థితి, దీన స్థితి. యెష్షయి కుమారులు ఉన్నారు, అయితే దావీదు భక్తుడు మాత్రం చాలా చిన్నవాడు. ఇతను దేనికి పనికిరాడు అనుకొని ఏం చేశారయ్యానంటే మనకు తెలుసు, గొర్రెలు మేపుకునే స్థితిని పంపించారు. పంపించినప్పుడు ఇతను రాజు దగ్గర పని చేయడానికి పనికిరాడు, ఎక్కడైనా పొలంలో పనిచేయడానికి పనికిరాడు, ఒక అధికారి కింద పనిచేయడానికి పనికిరాడు, అసలు వీడు దేనికి పనికిరాడు అని తల్లిదండ్రులను అనుకునేశారు, అన్నలు అనుకునేశారు. కానీ దావీదు భక్తుని జీవితంలో చాలా నిస్సహాయ స్థితి, నిస్పృహ స్థితి, బాధ, కృంగిపోతా ఉన్నాడు. చూడండి, మన కుటుంబంలో మనల్ని కొంచెం వెలివేసినట్టుగా, దూరం చేసినట్లుగా చిన్న మాట మాట్లాడితేనే మనం తట్టుకోలేం. అలాంటిది దావీదు భక్తుని జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేనికి పనికిరావు అనేసి చాలా దూరంగా గెట్టేసిన పరిస్థితి. నేను అంటాను, భక్తులు అంటారు ఏమనేసి అంటే, దావీదు యొక్క జీవిత వైఖరి మనం చూస్తూ ఉన్నప్పుడు అతను భోజనం చేసే దగ్గర కూడా ఆ కుటుంబ సభ్యుల పరంగా దగ్గరికి చేర్చి పెట్టే స్థితి లేదట. ఎందుకయ్యానంటే దావీదు అంత హీనంగా వ్యక్తుల్ని చూశారన్నమాట. ఎందుకు అంత హీనంగా చూశారయ్యానంటే, దావీదుకి అంత టాలెంట్ లేదనుకున్నారేమో. దావీదు యొక్క జీవిత వైఖరి చూస్తూ ఉన్నప్పుడు అంత టాలెంట్ కలిగి జ్ఞానయుక్తంగా నడుచుకోలేడు, వీడు దేనికి పనికిరాడు అని ఒక డిఫరెంట్గా అతన్ని నడిపిస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే దాసదాసీలు ఉంటారే, అట్లాంటి దీన స్థితిలో దావీదుని చూశారు. అయితే దావీదు మాత్రం సర్దుకుపోతా ఉన్నాడు. ఎందుకు సర్దుకుపోతా ఉన్నాడు? ఏది నియమించినా అది నా దేవుని కృపయే ఉన్నది. దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో నడిపిస్తాడో ఆయనకు సమస్తమును సాధ్యమే. అయితే నా వ్యక్తిగత జీవితంలో నేను పిండమునై ఉండగానే ఆయన కన్నులు నన్ను చూశాయి. నేను ఎలా నిర్మించబడాలి, నేను ఎలా రూపొందించబడాలి, నా వైఖరి, నా జీవిత లైఫ్ ఎలా ఉండాలి అని దావీదు తన హృదయంలో దేవుణ్ణి ఆలాపిస్తూ ఉన్నాడు. ఆలాపిస్తూ తన జీవితంలో కొంచెం కొంచెంగా వయసు వస్తూ ఉన్నప్పుడు మనకు తెలుసు, సమూయేలు ప్రవక్త వచ్చి యెష్షయి కుటుంబానికి వచ్చి, మీ కుటుంబంలో ఒక వ్యక్తిని అభిషేకించాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పిన తర్వాత ఒక్కొక్కరి మీద సమూయేలు ప్రవక్త తలపెట్టినప్పుడు దేవునికి ఆత్మ రానందువలన చివరిగా ఒక వ్యక్తి దావీదుని దేవుడు అభిషేకించినట్లుగా, దేవుని ఏర్పాటులో ఈ దావీదు మహాభక్తుడు ఉండినట్లుగా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈ దావీదు తన వ్యక్తిగత జీవితంలో నడుచుకుంటున్నప్పుడు, గొర్రెలను మేపుకుంటున్నటువంటి సందర్భాలలో తన జీవితంలో ఎదురైన పరిస్థితులు అనేక రకములు. ఎందుకయ్యానంటే గొర్రెలు మేపుకుంటా ఉన్నప్పుడు కొన్ని సందర్భంలో ఎలుగుబంటి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో భయపడిపోవాలి. అదే మనం ఏదైనా చిన్న పని చేసుకుంటా ఉన్నప్పుడు ఒక పిచ్చుకొక్క వస్తేనే అక్కడి నుంచి మనం వెళ్ళిపోతామా, లేకపోతే అక్కడే స్టైల్గా నిలబడతామా? పారిపోతాం. అక్కడి నుంచి దాన్ని తరియడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉండడానికి ఇష్టపడక దూరం రావడానికన్నా ఇష్టపడతాం. కుక్కకే భయపడిపోతాం మనం. అలాంటిది దావీదు గొర్రెలు మేపుకుంటున్నప్పుడు సింహం ఎదురైనప్పుడు, ఎలుగుబంటి ఎదురైనప్పుడు
ఇలాంటి ధైర్యాన్ని ఎవరు అనుగ్రహించాడు? తల్లిదండ్రుల దగ్గరేమో దీనస్థితి ఎందుకు పనికిరాడు అంటున్నారు. ఇట్లా అన్న దగ్గరలు చూస్తే వాళ్ళు కూడా దేనికి పనికిరాడు అని బయటికి నెట్టేసినటువంటి పరిస్థితి. అయితే దావీదు భక్తునికి ఎలుగుబంటి ఎదురైనప్పుడు దాన్ని ఎలా చంపగలిగాడు? అదే పొజిషన్ కుటుంబంలో తీసుకొస్తే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎదిరించి మాట్లాడే జ్ఞానము ఉంది, కానీ ఎక్కడ ప్రయత్నించలేదు. నేను అంటాను, ఒదిగిపోవడం దావీదు నేర్చుకున్నాడు, ఎదగడం దేవుడు నేర్పించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ఒదిగిపోతామో, ఎప్పుడైతే మరుగు చేయబడతామో దేవుడు హెచ్చిస్తాడు. దావీదు తన జీవితంలో కృంగిపోయి కుమిలిపోయి నా జీవిత వైఖరి ఇంతేనా అనుకుంటూ జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడిన తర్వాత, దేవుని యొక్క ఏర్పాటు ద్వారా రాజుగా నియమించబడిన తర్వాత, నా దేవుడు నన్ను ఏ స్థితి నుంచి ఏ స్థితిలోనికి హెచ్చించాడు, ఆయన ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆయన నాకు బలమునిచ్చేవాడు, ఆయన నా జీవిత వైఖరిని హెచ్చించేవాడు ఆయనే అని దేవుణ్ణి పొగుడుతూ ఆ సందర్భంలో అక్కడున్నటువంటి రాజ్యపు నివాసులకి దేవుని యొక్క ప్రేమని ప్రకటిస్తూ ఆయనని హెచ్చిస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి వ్యక్తుల్ని కూడా మోటివేషన్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి మోటివేషన్ తెలుసా? మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఐశ్వర్యనిచ్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బలహీనుల్ని బలపరిచేవాడు అని దేవుని యొక్క మహోన్నత ప్రేమని అక్కడున్నటువంటి రాజ్యపు నివాసుల్ని హెచ్చిస్తూ దేవుని యొక్క మహోన్నతాన్ని, ఆ ప్రేమని వివరిస్తున్నాడు ఈ దావీదు మహాభక్తుడు. అలాంటి పరిస్థితిలో దావీదు హృదయంలో కలిగినటువంటి ఒక చిన్న ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడున్నటువంటి రాజ్యపు నివాసులందరినీ సమకూర్చి మన దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలి అన్నటువంటి ఆశ చాలా కలిగింది ఈ దావీదు మహాభక్తునికి. అయితే కలిగినప్పుడు అందరూ ఏకమయ్యారు, ఏకాభిప్రాయంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీ ద్వారా కాదు, నీకు కలగబోయే కుమారుని ద్వారానే ఈ యొక్క సంఘము కావచ్చు, ఈ దేవుని మందిరం కావచ్చు నిర్మించబడుతుంది. దేవుని యొక్క నడిపింపు ద్వారా ఈ యొక్క సొలొమోను నడిపించబడతాడనేసి దావీదు భక్తునికి దేవుడు తెలియపరిచాడు. అయితే దావీదు తన జీవితంలో, ఒరే నా కొడుకు కదా దేవుడు చెప్పాడు, అంటే నాకు చెప్పాడు కుమారుని ద్వారా కట్టించబడుతుందని, నేను సైలెంట్ ఉండిపోతా, ఏముంది వాడి జీవితంలో ఎటో కట్ట దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి వాడి శక్తికి మించి పని చేసుకుంటాడో నాకు తెలియదు, వాడి ఇష్టం. దేవుడు నాకు గాను ఒకవేళ ఖచ్చితంగా నువ్వే చేయాలి అని చెప్పుంటే నేను చేస్తుంటా, నాకు చెప్పలేదు కదా, కుమారుడు కదా చేస్తాడని సైలెంట్ అయిపోలేదు. నా దేవుని మందిర నిర్మాణం కోసం నా ప్రయత్నం నేనేం చేయగలను అనేటువంటి ప్రశ్నని తన హృదయంలో వేసుకున్నాడు దావీదు. మన జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, ఏదైనా ఒక దాన్ని నియమించుకోవాలనుకున్నప్పుడు మన వంతు మన ప్రయత్నం ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం సైలెంట్గా ఇంట్లో కూర్చొని గమ్మునుంటామా, లేదా దానికి సరిపడేటువంటి వసతుల్ని మనం కల్పిస్తామా? సిమెంటు, ఇసుక, రాయి అవన్నీ కళ్ళు మూసుకొని బూమ్ అంటే వస్తాయండి? అస్సలు రావు. మనం దానికి చెల్లించాల్సినటువంటి అమూల్యం వెలని చెల్లించినప్పుడు దానికి కావాల్సినటువంటి సామగ్రిని మనం సమకూర్చాలి. కూర్చున్న తర్వాత బేల్దార్ రావాలి, లేకపోతే ఇంజనీర్ రావాలి, దాన్ని ఎలా నిర్మాణం కావాలో ప్రతిదీ మనం ఒక ప్లానెడ్గా చేస్తాం. అయితే ఈ దావీదు మహాభక్తుని జీవితంలో ఒక ప్లానింగ్ వేసుకున్నాడు. ఈ మందిరాన్ని ఎలా నిర్మించాలి, ఎలా కట్టబడాలి అని దేవుని యొక్క ఆలోచన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యపు నివాసుల్ని పురికొల్పుతూ దేవుని మందిర నిర్మాణం కోసం మన ప్రయత్నం మనం ఏమి చేయగలము అని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆ దేవుని మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేస్తూ ప్రభువుని హెచ్చిస్తూ ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును అంటే దేవుని యొక్క మహోన్నతాన్ని చాటి చెబుతూ అక్కడున్నటువంటి రాజ్యపు నివాసుల్ని హెచ్చరిస్తూ దేవుని మహోన్నతాన్ని పొగుడుతూ
ఇక్కడ చెబుతున్నటువంటి మాట, చివరి మాట ఏముందో తెలుసా? హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఆమేన్, హల్లెలూయా. మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవిత వైఖరి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎలాంటి స్థితిలో నుండి ఎలా తీసుకొచ్చాడో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా హైలైట్గా ఉంటుంది. ఎందుకనేసి అంటే మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములు అనేకములు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు హెచ్చించువాడును నీవే. కొంతమంది జీవితాలలో తమకు తాముగా హెచ్చుకుపోతూ ఉంటారు. ఎలా అంటే ఇది నా జ్ఞానం, నాకు వచ్చినటువంటి టాలెంట్ ద్వారా నేను దీన్ని సంపాదించుకున్నాను, నేను చేశాను, నేను ఉన్నాను, నేను కన్నాను, నేను చేశాను అన్నటువంటి థాట్స్తో, ఆలోచనలతో తమ జ్ఞానము చొప్పున నేను ఇది సమకూర్చుకొనగలిగాను అని తమ ఆలోచన ద్వారా తమకు తామే హెచ్చించుకునేవారు చాలా శాతం ఎక్కువ ఉంటారు. ఇటు సంఘములు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కువ శాతం వరకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎలా జరిగింది అంటే నా వల్లే, ఇది నా వల్లనే జరిగింది అని కాళ్ళ ఎగరేసే పరిస్థితులు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే మన జీవితంలో మనం ఏమి కలిగి ఉన్నా దాన్ని బట్టి మన స్టైల్ని చూపిస్తున్నామా? కానీ దేవునికి కృప ద్వారా నేను హెచ్చించబడ్డాను అని చెప్పగలుగుతా ఉన్నామా? మన వ్యక్తిగత జీవితంలో మనం ఏమి కలిగి ఉండినప్పటికీ, ఏమి కలిగి ఉండనప్పటికీ మన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి హైలైట్ చేస్తున్నామా, మనకు మనంగా హైలైట్ అవుతా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, హెచ్చించువాడు ఆయనే, యెహోవాయే, నా దేవుడే మనలను హెచ్చించువాడు. మన జ్ఞానముతో ఏదైనా హెచ్చుకుపోతే ఆయన తగ్గించేస్తాడు. అందుకే బైబిల్లో ఉంది, తనను తాను హెచ్చించుకున్నాడు ఏమవుతాడంట? ఏందండి? తనను తాను హెచ్చించుకున్నవాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మన వ్యక్తిగత జీవితంలో తగ్గుతా ఉన్నామా, హెచ్చుకుపోతా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యం. మన లైఫ్లో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయనను హెచ్చించాలి. దావీదు మహాభక్తుడు, నా వ్యక్తిగత జీవితంలో నాకంటూ నేనుగా హెచ్చుకుపోలేదయ్యా, నీ కృప వలననే నేను హెచ్చించబడ్డానని దేవుని పొగడుతూ ఉన్నాడు. మరి కొంతమంది జీవితాలలో వారి కలిగి ఉన్న దాన్ని బట్టి హెచ్చుకుపోతూ ఉంటారు. నేను ఇది ఎలా సమకూర్చుకున్నానంటే మా పితరులు, మా నాన్న, మా తాత వాళ్ళ యొక్క సంపాదన బట్టి ఈ స్థితిలో ఉన్నాను అనేసి తమకు తాముగా హెచ్చుకుపోయే స్థితి కొంతమంది ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయనేసి అంటే ఈ యావత్ ఆస్తి ఎలా సంపాదించుకున్నావయా అనేసి అడుగుతా ఉన్నప్పుడు ఈ జ్ఞానము, ఈ ఆలోచన నా లైఫ్ వల్ల నేను కష్టించినటువంటి కష్టాన్ని బట్టి ఇలా సంపాదించుకున్నానని చెప్తారు. అయితే ఏది ఏమైనా మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు హెచ్చించువాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా అంటున్నాడు, బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ఈ దినాన బలముతో నింపబడి దేవుని మందిరంలో ఇలా కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలుగుతా ఉన్నామనేసి అంటే అది దేవుని యొక్క మహాకృప అయినది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయన మనల్ని హెచ్చించువాడని ఒక మంచి సుస్పష్టతతో మన వ్యక్తిగత జీవితంలో నడిపించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అయితే ఈ హెచ్చు జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించినప్పుడు ఈ వ్యక్తి జీవితంలో ఎలా ఈ హెచ్చు జీవితాన్ని ప్రభు అనుగ్రహించాడు? ఒకవేళ మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో హెచ్చింపబడాలి అంటే వాని యొక్క గుణాతిశయాలు ఎలా ఉండాలి అన్నది ఈరోజు చూద్దాం. మన వ్యక్తిగత జీవితాల్లో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకున్నటువంటి స్థితిని బట్టి హెచ్చింపబడాలి అంటే మనం కలిగి ఉండవలసినటువంటి గుణాతిశయాలు ఏమి ఉండాలో, ఏమి కలిగి ఉండాలో ఈ దినాన 3 విషయాలను చూసి ఈ యొక్క వర్తమానాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండానికి మనం వెళదాం. 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ
అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనులందరికంటేను నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనల అన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలోనూ దీవింపబడదువు, ఫలములో దీవింపబడదువు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఇలా చూసినట్లయితే ఇక్కడ మనకు దీవెన యొక్క వివరణని మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించునని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని హెచ్చుకోపోయేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం మనం అనుభవించాలంటే మన వ్యక్తిగత జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణాతి లక్షణం ఏదయ్యా అని అన్నప్పుడు దేవుని యొక్క మాటని శ్రద్ధగా విని అలాగా ఆయనను అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మనకు నిజమైనటువంటి ఆశీర్వాదం భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే మనం ఆశీర్వదించబడతామని, హెచ్చించబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాండం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త ఇంచుమించుగా ఒక నెల రోజుల ముందు ఇంకా చనిపోతాను అన్నటువంటి సందర్భాలలో నెల రోజుల ముందు రాసినటువంటి కాండం ఇది, ఈ ద్వితీయోపదేశ కాండం. అయితే తన యొక్క వ్యక్తిగత జీవితంలో 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే భక్తుని యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు కాపరిగా ఉన్నాడు, 40 సంవత్సరాలేమో నాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. 120 సంవత్సరాల గురించినటువంటి వివరణ. 40 సంవత్సరాలేమో ఐగుప్తు పట్టణంలో ఉన్నాడు, 40 సంవత్సరాలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, 40 సంవత్సరాలేమో ఇశ్రాయేలును నడిపించే నాయకుడిగా ఉన్నాడు. అయితే తన జీవిత లైఫ్లో ఈ 120 సంవత్సరాలు బ్రతికిన నాళ్ళు చివరి నెలలో తన వ్యక్తిగత లైఫ్లో అనుభవించినటువంటి మాటలని ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి వివరిస్తున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగత జీవితాల్లో ఎలా జీవించాలి, ఎలా నడిపించబడాలి అని సుస్పష్టంగా వివరిస్తూ నడిపిస్తున్నటువంటి మాట ఇవి. ఏమో తెలుసా, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని. ఇక్కడ చక్కగా కూర్చున్నాం మనం దేవుని మందిరంలో. ఇప్పుడు మనం దేవుని మందిరంలో కూర్చున్న మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఇట్లా ఊంగొడుతూ ఆలోచన చేస్తూ, కొంతమంది నిద్రపోతూ, కొంతమంది అలా ఇలా ఏదో ఒక రకంగా వింటున్నారు, సంతోషం. అయితే దేవుని మాటని మనం ఎలా వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఒకసారి నిద్రపోతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు నిద్రపోవట్లేదు, సంతోషం. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నవారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో మీరు మేల్కొని ప్రభు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మోషే భక్తుడు రాస్తున్నటువంటి మాట నాయకత్వం ఉన్నప్పుడు నెల రోజులు ముందుగా చివరి దినాలలో రాసినటువంటి ఈ ద్వితీయోపదేశ కాండం తన లైఫ్లో అనుభవించినటువంటి ప్రతి అనుభవాన్ని చివరిగా లైఫ్లో ఎలా జీవించాలి అన్న దాని గురించి చాలా స్పష్టంగా రాశాడు. అయితే దేవుని మాటని, యెహోవా వాక్కుని మనం ఎలా వింటున్నాం? దేవుడు వాక్యమైన వాడు. ఆయన వాక్కు ద్వారా మన అందరితో, ఈ సార్వత్రిక సంఘంతో ప్రభు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మన హృదయ ఆలాపన ఎక్కడ ఉంది? మన మైండ్ సెట్ ఎక్కడ ఉంది? ఇంటికాడ పొయ్యి మీద, గ్యాస్ మీద ఏదో చికెన్ పెట్టామో, లేకపోతే బిర్యానీ వండుతున్నామో, అది ఆపానో లేదో, అరే వస్త్రాలు సర్దుకున్నానో లేదో, రేపు డ్యూటీకి వెళ్ళాలి, ఎలా ప్రయత్నించాలి, చాలా ఆలోచనలు మానవాళిక జీవితంలో చాలా ఆలోచనలు సర్వసాధారణంగా కలుగుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క సంఘంలో కూర్చున్న మన వ్యక్తిగత జీవిత వైఖరి చూస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన దేవుని యొక్క మాట మీద శ్రద్ధగా విని ఆలకించి అనుసరించి నడుచుకునే జీవితం మనం కలిగి ఉన్నామా?
అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడైతే ఆయన హెచ్చించాలని కోరుకుంటున్నాడో మనం ఆయన మాటని శ్రద్ధగా విని, ఆ శ్రద్ధగా విన్నటువంటి జీవితంలో శ్రద్ధగా అనుసరించాలి. మనం విన్నంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుందని రాయబడలేదు, ఆజ్ఞాపూర్వకంగా రాయబడింది. మన యొక్క దేవుని యొక్క మార్గం ఆజ్ఞలు కలిగిన మార్గం. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నీ జీవిత వైఖరిలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదని స్పష్టమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి వివరణని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ ఆజ్ఞలు కలిగిన మార్గాన్ని మనం ఎలా ఎంచుకుంటున్నాం? సర్వసాధారణంగా చిన్నపిల్లలకి ఈ గీత దాటి ఇట్లా రాకూడదు అని అన్నాం అనుకోండి, కొంచెం నవ్వుతూ పడుతూ అటు ఇటుగా మ్యాక్సిమము పిల్లలు వచ్చేస్తారు. అదే వాళ్ళకి అంత మెచ్యూరిటీ మైండ్ సెట్ ఉండదు. మనకు దేవుడు మెచ్యూరిటీ మైండ్, ఆలోచించే గుణ లక్షణాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎలా అడుగు వేయాలి, ఎలా అడుగు వేయకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని ప్రతిదాన్ని ఆజ్ఞాపూర్వకంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞలని మనం ఎలా మన మనసులో తీసుకుంటా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మాటని శ్రద్ధగా విని హృదయం అనే పలక మీద దాన్ని రాసుకొనగలుగుతా ఉన్నామా, లేదా వెనుక పెడచెవును పెట్టి 4 మాటలు వినేసి హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అని చెప్పి ఇంటికి వెళ్ళి 4 ముక్కలు తినేసి పడుకునే స్థితిలో ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన మనము దేవుని మాటని శ్రద్ధగా వినాలి, విన్న తోడనే హృదయంలో రాసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? ఆడుకొని డ్యాన్స్ వేసుకొని వస్తారని పంపిస్తామా? ఎందుకు పంపిస్తామండి? ఏంది విచిత్రంగా చూస్తాను నా సైనా. అక్కడ వెళ్ళి పిల్లలు చదువుకొని కొంత జ్ఞానాన్ని పొందుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని మనకు తెలిసినటువంటి ఆలోచన ద్వారా కొంతవరకు చెప్తే ఈ జ్ఞానం ఆ జ్ఞానం మిక్స్ అయ్యి కొంతవరకు వారు జ్ఞానయుక్తంగా ఈ లోకంలో జీవిస్తారు, బ్రతుకుతారని మనం చేసేటువంటి చిన్న ప్రయత్నాలు. అయితే వాళ్ళకి పలకలు మా దినాల్లో ఉండేటివి, ఇప్పుడు పలకలు లేవు, పుస్తకాలు ఇచ్చేశారు. ఎక్కువ శాతం ఇప్పుడు కంప్యూటర్స్ అయిపోయింది, లైఫ్ అలా మారిపోయింది. మా చిన్నది వయసులో పలకలు ఇచ్చేవాళ్ళు, ఆ ఆ అని రాసుకొని అట్లా నడిపించబడేది, అలా దుద్దుతూ ఉండేది. ఎందుకు అన్నిసార్లు ఏబిసిడీలు ఆలు దుద్దాలి అనేసి మనం ప్రశ్నించుకుంటా ఉన్నప్పుడు అవి ఆ అంటే ఎలా ఉంటుంది, ఆ అంటే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆకారాన్ని చూపిస్తాయి. ఎందుకనేసి అంటే మన యొక్క కళ్ళు వాటిపైన పెట్టి రాస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్పష్టత అక్షర వైఖరి మనకు నేర్పించబడాలి. ఆ నోటి ఉచ్చారణ మన యొక్క హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా పడాలని ప్రయత్నం. అయితే దేవుడు మనలను చూస్తూ మన ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి ప్రభు కోరుకుంటున్నటువంటి వ్యక్తిత్వం ఏందో తెలుసా? చిన్నపిల్లకేమో పలకిచ్చి రాయమంటే మన జీవితాన్ని ఈ హృదయం అనే పలక పైన దేవుని దివ్య వాక్యాన్ని శ్రద్ధగా విని అనుసరించి రాసినప్పుడు ఎలాంటి శోధన మనకి ఎదురైనప్పుడు ఆ శోధనలో మన హృదయం అనే పలక మీద రాసుకున్నామో చూసావా, అది దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించి ఆ శోధనలు అన్నిటి నుండి దాటించి తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నీ మాట నా పాట. ప్రదర్శించ నీ మాట నా పాటగా అనుక్షణం పాడని.
లోకాన నిను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిను చాటగా నా స్వరం వాడని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కాండంలో మోషే భక్తుడు దేవుని యొక్క మాటని మనం ఎలా వినాలి, మన లైఫ్లో ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అన్న దాని గురించి స్పష్టమైన వివరణని ఇస్తూ కొన్ని మాటల్ని అంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటని శ్రద్ధగా విని ఆజ్ఞల ప్రకారం మన వ్యక్తిగత జీవితంలో అనుసరించి నడుచుకుంటామో, కింద అంటున్నాడు, యెహోవా భూమి మీదనున్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో, మన దేవుడు ఈ భూ ప్రపంచమైనటువంటి సమస్త జనుల అందరికంటే హెచ్చించువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫ్లో నా స్థితి ఏంది ఇంకా ఇలానే ఉంది, నా లైఫ్ ఏంది ఇలానే ఉంది, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుని కోసం ఎలా నడుచుకుంటా ఉన్నాను, దేవుని ఆజ్ఞ ఎలా పాటిస్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నానే, దేవుని వాక్యాన్ని ప్రతి ఆదివారం వచ్చి వింటా ఉన్నానే, నా జీవితంలో దేవుడు ఎలా చెప్తా ఉన్నాడో అలా జీవిస్తున్నానే, ఎందుకని నా జీవితం ఇంకా ఇలానే ఉంది, ఇలానే ఉంది, ఇలానే ఉంది, ఎప్పుడు నన్ను ప్రభు హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడని చాలా జీవితాలు ఎదురు చూస్తూ ఉండొచ్చేమో. కానీ నా ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో దావీదు మహాభక్తుని, మోషే మహాభక్తుని చూసుకుంటా ఉన్నప్పుడు వారి స్థితి చాలా దీనస్థితి. ఆ స్థితిలో నుండి దేవుడు హెచ్చించాడు. అయితే ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్క జీవితానికి ఒక సందర్భాన్ని బట్టి, ఒక యొక్క స్థితిని బట్టి ప్రభు హెచ్చించువాడు ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో ఆయన ప్రణాళిక ఉంటుంది. దానికి ప్రతి సందర్భం ఉంటుంది. పుట్టిన బిడ్డ ఇమీడియట్లీ బిర్యానీ తినడు, పాలు తాగలేడు. ఒక స్థాయి ఉంటుంది. బిర్యానీ తినాలన్నా, చికెన్ ముక్క తినాలన్నా, ఇప్పుడు ఇక్కడ తెచ్చుకొని మీరు చికెన్ బిర్యానీ తినగలుగుతారు నా ఎదురుగా? అర్థం తల్లి, ఇక్కడ కూర్చుని నా ఎదురుగా మీరు చికెన్ బిర్యానీ తినగలుగుతారా? వాక్యం చెప్తా ఉన్నప్పుడు తినలేరు. మీకు సందర్భం ఉంది, ఇంటికి వెళ్ళి తినాలి. ముక్క తినాలన్నా, ఏది తినాలన్నా ఇంటికి వెళ్ళి తినాలి. ఇక్కడ తినలేరు కదా నా ఎదురుగా వాక్యంలో. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క దివ్య వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను నడుచుకుంటా ఉన్నప్పుడు మోషే భక్తుడు అంటా ఉన్నాడు, ఆయన మనల్ని హెచ్చించాలంటే, ఆయన మనల్ని స్థిరపరచాలంటే దేవుని మాటను మొట్టమొదటిగా శ్రద్ధగా వినాలి, విని ఆ ప్రకారంగా అనుసరించాలి ఆయన ఆజ్ఞల్ని. అప్పుడు యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల అందరికంటే, మన ప్రాంతంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన జీవిత వైఖరిలో కావచ్చు, ఆయన హెచ్చించాలంటే ఆయన మాటను శ్రద్ధగా విను, అనుసరించు, ప్రవర్తించు, మన జీవితాలు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొట్టమొదటి మాటని మనం చూసాం. రెండో మాటని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు గ్రంథం 37వ అధ్యాయము. కరెంట్ లేదు, చాలా బాగుంది నాకైతే, ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంది, వాతావరణం చాలా చల్లగా ఉంది, నాకు కూడా ఫ్యాన్ డిస్టర్బ్ లేదు, చాలా మంచిగా ఉంది. అయితే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 37వ అధ్యాయము మనం చూసి, ఇక్కడ లాస్ట్ వచనంలో 34వ వచనంలో చూస్తా ఉన్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గములు అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఏమో దేవుని మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి, దేవుని యొక్క మాటని ఎప్పుడైతే మనం ఆయన ప్రకారం అనుసరించి నడుచుకుంటామో,
దేవుడంట భూమి మీద సమస్త జనుల అందరికంటే మనలను మన ప్రాంతంలో హెచ్చిస్తాడంట. రెండవ మాట మనం చూస్తున్నాం, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క జీవితంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని దేవుని యొక్క సన్నిధి కొరకు ఆయన మార్గాలను ఎలా అనుసరించాలి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 37లో దావీదు కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన. ఆయన లైఫ్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడేమో మోషే గురించి ఆలోచన చేస్తే ఆయన లైఫ్ ఒక రకం ఉంటే, ఈ దావీదు మహాభక్తుని జీవితంలో మరొక ఎత్తు మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో మానవుల కొరకు కనిపెట్టుకోలేదు. అరే నా అన్నదమ్ములు సహాయపడతారు, నా తల్లిదండ్రులు సహాయపడతారని ఇతరుల మీద ఆధారపడే కన్నా సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుని మీద నేను ఆధారపడాలి. నేను పిండమునై ఉండగానే ఆయన కన్నులను చూసాయి, నేను ఎలా రూపొందించబడాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అని దేవుడు నన్ను చూశాడు. ఆయన పోలికలో నన్ను చెక్కుకున్నాడు కదా, ఆయనకి సమస్తమును సాధ్యమే కదా, ఆయన యెహోవా ఈరే కదా, నా జీవితంలో ఎలా నడిపించబడడం ఆయన ఉద్దేశమైనదో, ఆయన ప్రణాళిక అయినదో సమస్తాన్ని కలుగు చేసి సమస్త అనుకూలత రీతిగా నడిపిస్తూ ఉన్నప్పుడు నా జీవితాన్ని, అనువంతో ఉన్నటువంటి నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో ఆయనకు తెలియదా? అయితే నేనేం చేస్తానో తెలుసా, మనుషుల కొరకు ఎదురు చూడను, వాళ్ళపైన ఆనుకొని వారిని కనిపెట్టుకొని ఉండను. నా జీవితంలో తల్లిదండ్రుల పైన ఆనుకొని వారిపైన కనిపెట్టుకునే పరిస్థితి నాకు కాదు. నా జీవితంలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటానో ఆయన మార్గాలు కూడా నేను అనుసరించినప్పుడు నిజమైనటువంటి ఈ భూ స్వతంత్రతను ప్రభువు నాకు అనుగ్రహిస్తాడన్నటువంటి స్పష్టతతో ఈ దావీదు భక్తుడు నడిపించబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో భూమిని స్వతంత్రించుకోవాలి, స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి మాట, రెండవ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకై దేవుని కనిపెట్టి ఆయన మార్గాలు గుండా నడిపించబడడం అనేది చాలా ప్రాముఖ్యం. నేటి దినాల్లో దేవుని కనిపెట్టే స్థితి లేదు. ఎందుకు స్థితి లేదయ్యా అనేసి అంటే వారి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. ఎందుకు బిజీ అయిపోయారు అనేసి అంటే బిజీ లైఫ్, ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ చాలా బిజీకి వెళ్ళిపోతుంది. ఒక మార్కెట్కి వెళితే ఆ మార్కెట్లో ఏదైనా కూరగాయలు తీసుకోవాలంటే ఎక్కువ ఫుల్ అయిపోయారు అనుకోండి, మరొక మార్కెట్కి వెళ్దాంలే, అక్కడ ఫుల్ అయిపోయారు అనుకోండి, మరో మార్కెట్కి వెళ్దాంలే అని మానవుడు తన జీవితంలో టైం లైఫ్లో బిజీ అయిపోయాడు. దేవుని కొరకు కనిపెట్టేటువంటి అంత పరిస్థితి ఓపిక లేకుండా పోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన యొక్క జీవితంలో ఒక వారం రోజులు మనం పని చేసుకుంటాం, 6 రోజులు పని చేసుకుంటాం. ఆదివారం ఒక 3 గంటల సేపే మనం కూర్చుంటాం. 3 గంటల సేపు కూర్చుంటున్నప్పుడు దాంట్లో వర్తమానం గంటో 3/4 గంట ఉంటుంది. అయితే ఆ గంట సేపు మనం కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడతాం. అయితే మన జీవితంలో దేవుని కొరకే దేవుడు మనతో ఏం మాట్లాడతాడని కనిపెట్టుకొని వేచి ఉండే స్థితి ఉందా? ఇప్పుడు మీకు పొద్దున బోధనలా, మధ్యాహ్నం బోబెట్లా, ఇప్పుడు సాయంత్రం కోసం మా అమ్మ ఏం పెడుతుందా, మా నాన్న ఏం చేస్తాడా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ఎదురు చూడరు సర్వసాధారణంగా. ఇప్పుడు మీకు పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం పెడతాను నేను చెప్పాను అనుకోండి, ఉపవాస ప్రార్థన చాటించాను, మీరు సాయంత్రం కోసం ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు బోధ తింటానా, ఎప్పుడు అన్నం తింటానని ఆతురతతో ఉంటారా ఉండరా? ఉంటారు, సర్వసాధారణం ఉంటారు. ఎందుకంటే ఆకలి, ఎదురు చూపు, కనిపెట్టుకోవడం, ఎప్పుడు మనకు ఆహారం దొరుకుతుందో తినబోతామని. ఇప్పుడు మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా లైఫ్లో దీన్ని అప్లై చేసుకుందాం. దేవుని యొక్క దివ్య వాక్కు నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు ఇలా జీవించు, అమ్మ నువ్వు ఇలా జీవించు, ఇలా బ్రతుకు, ఇలా నడుచుకో అని దేవుడు తన వాక్కు ద్వారా తన సేవకులట వచ్చినటువంటి మాటని నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు కనిపెట్టుకొని దేవుని మాటని తీసుకునే స్థితిలో ఉన్నామా? ఏం కాదు, మరలా తీసుకుందాం అని పక్కన పెట్టే స్థితిలో ఉన్నామా? మన జీవితంలో చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క కృపలో, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన పాదాల దగ్గర వేచి ఉండి తీసుకోవడం అనేది చాలా మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఎప్పుడైతే యెహోవా కొరకు మనం కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో మనం చేసేటువంటి విన్నపము, ప్రార్థన, ప్రతిదానికి ఆయన జవాబు అనుగ్రహిస్తాడన్నటువంటి విశ్వాసం ఎప్పుడైతే మన హృదయంలో కలుగుతుందో ఆయన తప్పకుండా చేస్తాడు.
మన జీవితంలో చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, మా సంఘాన్ని విస్తరింపజేయి ప్రభువా, మా సంఘంలో నూతన ఆత్మలు చేర్చు ప్రభువా, మా సంఘంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించండి అయ్యా, మా అవసరంలో తీర్చండి ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా, నా భార్యను మార్చు ప్రభువా, నా పిల్లల్ని మార్చు ప్రభువా, నా తోబుట్టులు మార్చు ప్రభువా అని కనిపెట్టి ప్రార్థన చేస్తాం. ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవుడు వారిని మార్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. మన జీవితంలో కొంతవరకు ఒక ముక్క ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత ఇది జరగలేదంటే ఆపేస్తాం, అయిపోయింది చాప్టర్. అయితే మన లైఫ్లో అది పొందుకునేదాకా దేవుని దగ్గర కనిపెడుతూ 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 ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా ఉంది? నేటి దినాల్లో, నేటి సార్వత్రిక సంఘంలో ప్రార్థన అనేది కరువైపోయింది. ఇది చాలా బాధతో చెబుతున్నటువంటి మాట ఇది. ఎందుకనేసి అంటే వ్యక్తిగత లైఫ్లో ఉన్నటువంటి ప్రార్థన జీవితం ఎలా అయిపోయిందో, సంఘ సహవాస ప్రార్థనలు కలుసుకుని ఎన్ని దినాలు అయిపోతూ ఉందో, ఈ సార్వత్రిక సంఘంలో పునరుద్ధానపు దినాన్ని గడిపి ఎన్ని దినాలు వెళ్ళిపోతూ ఉందో, దేవునితో ముఖాముఖిగా గడిపి దేవునికి సన్నిధిని అనుభవించే ఫీలింగ్ ఎన్ని దినాలు అయిపోయిందో మారిపోయి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఏదో 1 నిమిషమా 2 నిమిషాల ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని విన్నపము చేసి, ప్రభువా, ఈ జీవితాన్ని ఇచ్చావు కదా, ఈ లైఫ్ ఎలా ఉండాలో నువ్వు నిర్మించావు కదా, నేను పిండముగా ఉండగా నీ కన్నులను చూసాయి, నేను ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, నా జీవితం నువ్వు చూసావు కదా, ఈ జీవితం నీ కొరకే, ఇది నీవిచ్చిన జీవితం ప్రభువా, నీ పాదాలకే అంకితం అని ప్రభుని స్మరణ చూచి వేడుకొని ఆయన పాదాల చెంత ఈ జీవితాన్ని పెట్టగలుగుతున్నామా? మనం పరలోకం నుండి వచ్చినటువంటి జీవితాలు మరలా పరలోకానికి వెళ్ళిపోతాయి. అయితే దేవుని కొరకు ఆజ్ఞలని కనిపెట్టుకొని, ఆయన మాటలను కనిపెట్టుకొని అనుసరించి జీవించినప్పుడు ఆ నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు నిజంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫ్లో హెచ్చుకుపోవాలి అనేసి అంటే దేవుని మాటలను మొట్టమొదటిగా మనం విని గ్రహించాలి, ఆయన కొరకు కనిపెట్టాలి. ఎప్పుడైతే మనం కనిపెడతామో నిజమైన ఆశీర్వాదం మనం చూస్తాం. నిజంగా మన ప్రార్థన గురించి ఇంకో మాట చెప్తాను. ఈ ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళునో కూర్చోనో ట్రావెల్ చేస్తానో ఏ రకమైన సరే ప్రార్థన అన్నప్పుడు, సంఘంలో చేరినప్పుడు మోకాలేసి ప్రార్థన చేస్తాం, ఇంటికాడ ఉన్నప్పుడు కొన్ని అననుకూల పరిస్థితి ఉన్నప్పుడు కూర్చున్న ప్రార్థన చేస్తాం, ట్రైన్లోనో బస్సులోనో దాంట్లో ట్రావెల్ చేస్తాం, అక్కడ అనుకూల పరిస్థితులు ఉండవు. అక్కడ మనం ఏం చేస్తాం? కళ్ళు తెరుచుకునైనా సరే ప్రభుని స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు. ప్రభువా, ఈ భోగిలో ఉన్న వారిని రక్షించవా, అయ్యా నేను ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతపు నివాసుల్ని రక్షించవా, ప్రభుని స్తుతించవచ్చు. అయితే మన జీవితంలో దేవుని కొరకు కనిపెట్టి, మన జీవితం చాలా చిన్నదండి, చాలా చిన్నది. నాకు కొన్ని సందర్భాల్లో భయం వేస్తూ ఉంటుంది. ఏం భయం అంటే మరణ భయమో వేరే వేరే భయం కాదు, కానీ ఈ జీవితం చాలా చిన్నది. ఇంచుమించు మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నంత ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే సందర్భాన్ని బట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథ ప్రకారం ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతాడండి? 70 ఈడ్స్ కొడితే 80 అంటారు. అంటే తప్పు కనుకోవద్దు, అలా చెప్పా. 70 సంవత్సరాల మనిషి బ్రతకగలుగుతాడు. అధిక బలం ఉంటే ఒక 80 సంవత్సరాలు బ్రతకగలుగుతాడు. ఇంకా బలం ఉందనుకోండి 90, 100, 120 కూడా బ్రతకతాడు, సంతోషమే, కాదనట్లేదు. అయితే ఈ జీవిత వైఖరిలో ఇప్పుడున్నటువంటి ఏజ్ నుంచి మనం కలిగి ఉన్నటువంటి ఒక గమ్య స్థానం కలిగినటువంటి ఏజ్ వరకు ఈ లిమిట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము అనేసుకుంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా కాదు, 100 రోజులే బ్రతుకుతాం. రోజులు, కొన్ని నెలలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతకగలం. ఈ జీవితంలో చిన్న జలుబు చేస్తే తట్టుకోలేం, చిన్న జ్వరం వస్తే తట్టుకోలేం, మన జీవితం అట్టే పడిపోద్ది. అయితే ఈ జీవితంలో ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని వైపు మనం ఎలా కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మాటను వినాలి, అనుసరించాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం గైకొనాలి. భూమి మీద సమస్త జనులందరికంటే మనం హెచ్చిస్తాడు. ఒకటి, మన జీవితంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గాల గుండా అనుసరించి నడుచుకోవాలి అని ఆయన మార్గం ఏందో, ఆయన మార్గం అంట ఇరుకైన మార్గం అంట. ఎందుకు ఇరుకైన మార్గం? ఎందుకు విశాలతను ప్రభు ఇవ్వట్లేదు? ఇరుకైన మార్గం ఉండని ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు అనేసి అంటే, ఒక చెరుకు చూడండి, చెరుకు గడని మనం జ్యూస్ చేసుకొని తాగాలి అనేసి అంటే ఆడు మిషన్లో పెట్టి ఏం చేస్తాడు, దాన్ని జ్యూస్ రావాలి కాబట్టి అటని వదిలేస్తాడా? దాన్ని మిషన్లో పెట్టి నలపతడేసి జ్యూస్ రావాలి అనేసి అంటే
ఆ యొక్క చెరుకు గడ మిషన్లో నలపబడాలి. ఎంతగా నలపబడితే అంత జ్యూస్ రసం అనేది మనం అనుభవించగలం. ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితం చెరుకుతో పోల్చబడినటువంటి మన జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడిన మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కొన్ని పరిస్థితులు గుండా నలుపుతాడు. ఆయన యొక్క దైవ చిత్తం ఏంటో తెలియపరచడానికి కొన్ని అనుభూతులు కూడా నడిపిస్తాడు. దావీదు జీవితంలో అనేక పరిస్థితుల్లో ఈ జీవిత వైఖరి ఎలా నడిపించబడతాదో అన్నటువంటి ఆందోళనతో నడిపించబడినప్పటికీ ఆయన హెచ్చించువాడని, ఆయన మార్గాలు గుండా నేను నడిపించబడితే, యెహోవా కొరకు నేను కనిపెట్టబడితే భూమిని నేను స్వతంత్రించుకుంటానటువంటి స్పష్టతతో దావీదు ఈ మాటని రాస్తూ ఉన్నాడు. మన జీవితంలో భూమిని, మనం కలిగినటువంటి స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టే స్థితిని కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడో మాట మనం చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివాడి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని అందరినీ హెచ్చించాలంటే, దేవుని యొక్క సంఘములో మనల్ని స్థిరపరచాలంటే, కుటుంబంలో హెచ్చించాలన్నా, సంఘంలో హెచ్చించాలన్నా, సమాజంలో హెచ్చించాలన్నా మనము నీతిని ప్రేమించే వ్యక్తులమై ఉండాలి. ఎప్పుడైతే నీతి న్యాయాల్ని ప్రేమిస్తామో దుర్నీతి దూరం అయిపోతుంది. మనం ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తామో దుర్నీతి దూరం అయిపోతుంది. మనం ఎప్పుడైతే దుర్నీతిని ప్రేమిస్తామో నీతి దూరం అయిపోద్ది. రెండు ఆపోజిట్ వర్డ్సే. మనం ఎప్పుడు నీతి అయిన యేసయ్యని మనం ధరించుకుంటామో, నీతి అయినటువంటి మైమరుపు మనం ధరించుకుంటామో, దేవుని యొక్క దివ్య వాక్కుని, ఆయన యొక్క వాక్కుని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో, ఆ నీతి అయినటువంటి వస్త్రాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో దుర్నీతి అనేటువంటి దుర్మార్గత మన గుండె లోతుల నుండి పారిపోద్ది, వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నేటి సంఘములో మన వ్యక్తిగత జీవితం నడిపించబడతా ఉన్నప్పుడు నీతిని ప్రేమిస్తున్నామా, దుర్నీతిని ప్రేమిస్తున్నామా? అవిశ్వాసులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా? విశ్వాసులు అని పిలువబడతా ఉన్నాం, బాగానే ఉంది. అయితే మన జీవితంలో పొరపాటున అవిశ్వాసపు తత్వం మన హృదయంలో పని చేస్తూ ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకయ్యా అంటే దేవుడు అయ్యా ఈ కార్యాలు ఎలా చేస్తావన్నావు అనేసి శిష్యులు అడుగుతా ఉన్నప్పుడు, నేను ప్రార్థన ద్వారానే దీన్ని జయించగలుగుతున్నాను, మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కంబలి చెట్టు అలాగే పెళ్ళగింపబడి వేళ్ళతో సహా సముద్రంలో పడవేయబడును గాక అనేసి అంటే అది అలానే జరుగునని అన్నాడు. అంటే అంతటి విశ్వాసం, ఇంత అణువంత విశ్వాసం కలుగుంటే అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేయగలవాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని ప్రేమిస్తున్నామా, దుర్నీతిని ప్రేమిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. నీతి అనేసి అంటే ఏంది? నీతి అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క నీతి వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదివి అనుసరిస్తామో, దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయన ప్రేమించేవారు నూతన బలమును పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షి రాజు వలె మనం ఎగరాలి అనేసి అంటే, నూతన బలముతో నింపబడాలి అనేసి అంటే నీతి అనేటువంటి దేవుని వాక్కుని మనం ధరించుకోవాలి. నేటి సంఘములో నీతి అనేటువంటి వాక్యాన్ని ధరించుకుంటున్నామా, ధ్యానం చేయగలుగుతున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన నీతి మార్గం గుండా నడిపించబడాలి అన్నటువంటి తృష్ణ మనం కలిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యం. మన వ్యక్తిగత లైఫ్లో దేవుని యొక్క వాక్కుని, ఆ నీతి అనుసరించినటువంటి మార్గాలలో మనం నడిపించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలోనికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు దుర్నీతి అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దుర్నీతి అంటే అపవాది సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనటువంటి శరీర ఆశలు, కళ్ళకి కనిపించే శరీర ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబాలు, హెచ్చుకుపోయే
హెచ్చుకుపోయేటువంటి జీవ డంబాలు, ఈ లోక మాలిన్యము మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే ఈ దుర్నీతి మన కుటుంబంలోనికి వస్తూ ఉన్నప్పుడు, సంఘంలోనికి వస్తూ ఉన్నప్పుడు దాన్ని పాల ద్రోళాలి అనేసి అంటే, వ్రేళ్లతో సహా దాన్ని తొలగించాలి అంటే మనకు అసాధ్యమైన కార్యం. ఎందుకో తెలుసా? మనకు అంత శక్తి లేదు, అపవాదిని ఎదిరించే శక్తి లేదు. ఎప్పుడు సాధ్యం మనకు? దేవుని దివ్య వాక్యాన్ని ధ్యానం చేసి, ఆయన మార్గాలు గుండా అనుసరించి, ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని, మన హృదయమైన పలక మీద వాటిని రాసుకొని, అనుసరించి, ప్రవర్తించి, ప్రార్థనాపూర్వకంగా అపవాదిని గర్దించినప్పుడు ఆడు మన గృహంలో నుండి కావచ్చు, సంఘం నుండి కావచ్చు, మన హృదయం నుండి కావచ్చు, ఆడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దేవుని యొక్క నీతి అయినటువంటి వాక్యానికి మనం స్థానం ఇస్తామో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. చదువుకుందామా? ఏమాది? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఇతరుల కంటే నిన్ను హెచ్చించాలంటే, మనుషులందరికంటే నిన్ను హెచ్చించాలని అంటే నీ వ్యక్తిగత జీవితంలో నీతిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఎప్పుడైతే నీ దేవునికి నీవు మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయన పూజించి, ఆయన ఆరాధించి, ఆయన గణపరుస్తావో, నీ జీవితంలో ఆ నీతి యొక్క ప్రేమ వ్యక్తిత్వం నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. నీ జీవితంలో దుర్నీతి అనేది ప్రాళదొలబడుతుంది. ఎప్పుడైతే నీ దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తావో, మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? దేవుని కంటే మించి బంధువర్గానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? కుటుంబం అటువంటి రక్త సంబంధులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? లేదా దేవునికి మొట్టమొదటి నీతి అయినటువంటి దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నేను చెప్పాను కదా, ఈ జీవితం చాలా చిన్నదండి. జీవించినటువంటి బ్రతికిన నాళ్ళు మనం దేవుని కొరకే బ్రతికి, ఈ జీవితంలో మన లైఫ్లో మనం ఎలా పుట్టుకతో వచ్చామో, ఎలా మరణం ద్వారా వెళ్ళిపోతామో, ఈ లైఫ్లో ఉన్నటువంటి చిన్న పార్టు దేవుని కొరకే బ్రతికి, ఆయన మాటను విని అనుసరించి నడుచుకున్నటువంటి జీవితాలు, యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి జీవితాలు, నీతిని ప్రేమించినటువంటి జీవితాలు, ఈ 3 వ్యక్తిగత జీవితాల్లో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనలను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫ్లో ఎప్పుడైతే ఆయన మొట్టమొదటి స్థానం ఇస్తామో నిజమైనటువంటి క్రీస్తు ప్రేమలో నడిపించబడటానికి అవకాశం అనేది ఉంటుంది. చివరికి ఒక మాటని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను బైబిల్ గ్రంథాన్ని మూసేశాను. చివరి విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకానొక సందర్భంలో ఇద్దరు దాంపత్య జీవితంలో వారి లైఫ్లో వివాహమైన తర్వాత చాలా మంచిగా నడిపించబడతా ఉన్నారు. నడిపించబడతా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా వినండి. నేను క్లోజింగ్లోనికి వచ్చా. అయితే వారి దాంపత్య జీవితంలో చాలా మంచిగా నడిపించబడతా ఉన్నారు, చాలా బాగుంది వారి లైఫ్. అయితే ఒకానొక సందర్భంలో బంధువర్గం వచ్చిన తర్వాత కొంచెం స్పెషల్గా ఏదో ఒకటి చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో ఏదో చిన్న మాట వచ్చినందువలన ఆమెకి పెట్టాల్సినటువంటి ఆ వస్తువులని పెట్టలేనందుకు కారణం వలన, నేను తినను అని కొన్ని కారణాల వల్ల తినకపోవడం వలన మొత్తానికి మార్నింగ్ ఉదయాన్నే లేచి నాకు పెట్టాల్సింది పెట్టండి అని ప్రశ్నించిన తర్వాత ఆమె జీవితంలో అంటే ఆ వస్తువు అంటే తినేటువంటి వస్తువుని ఆమె మరలా అడిగింది, ఉదయాన్నే అడిగింది, ఇవ్వలేదు. ఇవ్వలేనందుకు కారణం వల్ల ఏం జరిగింది అంటే, అక్కడున్నటువంటి బంధువులు, అక్కడున్నటువంటి వ్యక్తులు, నీకు నైటే ఇస్తామని చెప్పాం, ఎందుకు తీసుకోలేదు? నీకు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి, తీసుకోలేదు కాబట్టి నువ్వు ఇట్లానే చేస్తావు ప్రతిసారి అని డిఫరెంట్గా మాట్లాడడం వల్ల, నేను ఇట్లే ఉంటానని, ఎలానే జీవిస్తాను, ఇలా ఉంటాననేసి కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం వల్ల ఆ యొక్క చిన్న సమస్య కొంచెం పెద్దదయ్యి ఆ యొక్క ఆమెకి వాళ్ళ భర్త ఎదురవడం వల్ల కొంచెం పొరపాటుగా ఒక దెబ్బ వేస్తాడు, కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత కొంచెం ఏడ్చుకుంటూ కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆమె, అయ్యా మీ పలానా మీ భార్య ఏదయ్యా అని పేరు పెట్టి అడిగినప్పుడు, మా భార్య లేదు చనిపోయింది అన్నటువంటి చెప్పినప్పుడు ఆమెకి ఆ మాట వినబడింది. వినబడిన తర్వాత ఆమె జీవితంలో ఎందుకు ఇలా అన్నాడు ఈయన అని ప్రశ్నతో ఏం చేసింది అంటే, అవును చనిపోయింది అనేసి అన్నాడు కదా, అలా చేద్దామని తమ జీవితంలో ఎలా చేసిందంటే, వెళ్ళిపోయింది, పురుగుల మందు పాయిజన్ ఉంటే దాన్ని తీసేసుకునింది, అలానే పొలంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే హాస్పిటల్లోనికి జాయిన్ చేయించేస్తారేమో అనేసి వెళ్ళిపోయింది పొలంలోనికి. కొద్దిసేపటి తర్వాత ఆమెకి వామిటింగ్ రావడం ప్రారంభమయ్యి,
అయిన తర్వాత ఆమెకి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుగా ఆమెకు అప్పుడు భయం కలుగుతూ ఉందంట. అరే నేను బ్రతికితే బాగుండు అని. అప్పుడు ఏం జరిగిందంటే ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు ఆ మెతుకుల్ని ఆమె కొంచెం భోజనం చేసింది. ఆ చేసినటువంటి మెతుకులు వామిటింగ్ అవ్వడం వల్ల కోళ్ళు తిన్నాయి, అక్కడికక్కడికే కళ్ళు తిరిగి చనిపోయాయి అక్కడే. అయితే ఇది చూసినటువంటి పక్కన వాళ్ళు ఈమె ఏదో పాయిజన్ తీసుకున్నట్టు ఉందనేసి కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి సందర్భాల్లో ఆమెను పట్టుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అనుకుంటున్నప్పుడు ఆమెను ఏదో ఒక రకంగా బండిలో ఎక్కించుకొని జీప్లో ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా ఇక్కడ కష్టం అవుతుంది, ఎందుకంటే ఆమె పురుగుల మందు ఏదో తీసుకోంది, చాలా కష్టం, దాన్ని మొత్తం కక్కించాలి, ఆమెకి ఒక మందుని ఎక్కిస్తే ఆ మందు లోపలటువంటి ప్రతి క్రిమి కీటకాన్ని ఆ మందుని బయటికి తీయాలంటే మాకు దగ్గర తగినటువంటి మెడిసిన్ లేదు అని చెప్పిన తర్వాత మరలా పైకి పంపించారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఆ జీబుని అలానే ఉంచండి, ఆ జీబుని అలానే ఉంచండి. ఎందుకు? ఆ జీబ్ని అలానే ఉంచితేనే ఈమె రిటర్న్ పంపించేస్తాం, ఎందుకంటే ఈమె బ్రతకదో మాకు తెలియదు. ఎందుకయ్యానస్ అంటే ఆమె పాయిజన్ తీసుకొని చాలా సమయం అయిపోయింది, ఆమె బ్రతకదో లేదో మాకు తెలియదు, ఎందుకంటే పురుగుల మందు చాలా పవర్ఫుల్, అందువల్ల ఆమె బ్రతకదో లేదో మాకు తెలియదు అని ఆ హాస్పిటల్ సిబ్బంది చెప్పిన తర్వాత ఉన్నటువంటి బంధువర్గం వారు చాలా భయపడిపోయారు. ఏదో ఒక రకం బ్రతికించండి డాక్టర్స్ అనేసి రిక్వెస్ట్ చేసి అడ్మిట్ చేసుకున్నారు. మొత్తానికి కొంత సమయం తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. కొంత సమయం తర్వాత ఆమె కొంచెం శక్తిని పుంజుకుంది. అయితే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు మనం చూద్దాం. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు, వల్ల పడటం లేదు. అయితే వారు ఏం చేశారంటే సబ్బు ఉన్నటువంటి ఆ నురుగుని నీళ్ళని మొత్తానికి పోశారు, ఇంకొక కెమికల్ అనే దాన్ని బాడీలోనికి పంపించారు. అది పంపించినప్పుడు బాడీలో ఉన్నటువంటి కెమికల్ ఆ యొక్క పాయిజన్ పోవాలనేసి అంటే ఒకవేళ పిండం ఏదైనా ఉంటే కూడా పోద్ది అన్నటువంటి క్లారిటీ వాళ్ళకి చెప్పి మరి భర్తకి చెప్పారు, బంధువర్గానికి చెప్పారు, ఇది ఇస్తున్నాం, ఇది ఇవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి పిండం అంటే 3 నెలలు ఉందంట పిండం. అయితే ఆ పిండం ఉండడం వల్ల ఆ మనిషి బ్రతకడం కష్టం అవుతుంది, ఆ పిండం కూడా పోతుంది, మనిషి బ్రతకడం కష్టం, అలాంటిది పిండాన్ని బ్రతికించడం చాలా కష్టం అవుతుంది అని చెప్పిన తర్వాత ఏదో ఒక రకంగా పిండాన్ని తల్లిని ఇద్దరిని బ్రతికించండి అని భర్త చాలా బ్రతిమలాడాడు. కష్టమయ్యా, ఈమె బ్రతకడం కష్టం అనుకున్నాం, ఆ జీవిని అలానే ఉంచండి అని చెప్పాం. ఇప్పుడు ప్రయత్నం ఏమైతే చేస్తున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఇంచుమించుగా ఏదో ఒక రకంగా వాళ్ళు వేసినటువంటి పాయిజన్ చాలా చాలా పవర్ఫుల్ అంట. ఆ పవర్ఫుల్ కారణం వల్ల ఉన్నటువంటి ఆ యొక్క పిండము పోతుంది, మరలిగా అంటే మీరు ప్రయత్నం చేసుకోవచ్చు అనేటువంటి వివరణ ఇచ్చిన తర్వాత ఓకే, మొత్తానికి పెద్ద ప్రాణం బ్రతికితే చాలు అనేటువంటి స్పష్టతతో నడిపించబడ్డారు. అయితే చివరికి బ్రతికిన తర్వాత కొంచెంగా వారి యొక్క గృహంలో పండ్లు గిండ్లు అవి తింటా ఉండడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క స్టమక్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఏందబ్బా పెరుగుతుంది పొట్ట అనేసి చెకప్ చేసుకుంటే కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంది అని ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత వాళ్ళలో ఆలోచన, ఈ బిడ్డ ఒకవేళ బ్రతికితే ఈ పాయిజన్ నేను తీసుకున్న ఈ పవర్ఫుల్ ఎఫెక్ట్ అనేది అతనికి తగులుతుందేమో, ఆమెకు తగులుతుందేమో, ఆ చిన్న బిడ్డకి చిన్న ప్రాణానికి తగులుతుంది. ఒకవేళ బ్రతికిన జీవితంలో ఎలాంటి విధానంతో నడిపించబడతారో తెలియదు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ మందు తీసేసుకున్నాను, వాళ్ళు కూడా పవర్ఫుల్, దానికి విరుగుడుగా పవర్ఫుల్ ఇచ్చారు, ఎలా బ్రతకబోతాడు అనేటువంటి నిస్సహాయ పరిస్థితిలో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే, ఏ విధమైన చేతనే సరే నడిపించబడాలి కదా అని వారు నడిపించబడుతున్నారు. 9 నెలలు అయ్యాయి, పిల్లడు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, చాలా బాగుంది. అయితే దానికంటే ముందు వాళ్ళకి అన్న కూడా ఉన్నాడు. అన్న కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళ యొక్క జీవితంలో నడిపించబడ్డారు, చాలా ఇబ్బంది పాలుగా. ఎందుకనేసి అంటే హాస్పిటల్ పాలయ్యాడు, ఎందుకంటే నెమ్ము కారణాన్ని బట్టి. అయితే వారి జీవితంలో ఎక్కువగా హాస్పిటల్కి తిరుగుతూ వారి జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారు. ఏ విధంగా చేసినా సరే పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. కొంత శాతానికి ఎదిగిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి అన్న రక్షింపబడిన తర్వాత తమ్ముడు కూడా యేసుక్రీస్తు ప్రేమని ప్రకటిస్తే బాగుంటుందని దేవుని యొక్క ప్రేమని తమ్ముడికి ప్రకటించిన తర్వాత తమ్ముడు కూడా రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క సముఖంలో మేము ఎలా నడిపించబడాలి, మా స్థితి చాలా దుస్థితి, చాలా
కింద ఉన్నటువంటి చాలా దుస్థితి మాది, మేము ఎలా హెచ్చించబడాలి అనేటువంటి ప్రశ్నలు చాలా కలిగేటి కుటుంబంలో. అయితే తమ జీవిత వైఖరి కనుక చూస్తూ ఉన్నప్పుడు అన్నేమో మంచిగా నడిపించబడతా ఉన్నప్పుడు ఆ జ్ఞానము కానీ, ఆలోచనలు కానీ, మాట విధానం కానీ చాలా నేర్పరిగా ఉండే వ్యక్తిత్వం. ఈ చిన్నోడు ఎందుకు పనికిరాడు, వీడి జీవితంలో మతిమరుపు ఎక్కువ, తీసుకున్నటువంటి పాయిజన్ ఎఫెక్ట్ ఉంది, వీడు ఎలా బ్రతకబోతాడు అనేటువంటి ప్రశ్నలు ఎక్కువ కలుగుతూ ఉండేది. అంటూ ఉండేవాళ్ళు, నువ్వే మీ తమ్ముని చూసుకోవాలి అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా అన్నకి కలిగించేటి వాళ్ళు. అయితే తమ్ముని యొక్క జీవిత వైఖరి చూస్తూ ఉన్నప్పుడు చాలా దుస్థితి, చాలా అంతగా టాలెంట్ లేని పరిస్థితి, అంతగా మాట్లాడని స్థితి. తన లైఫ్లో నా జీవిత వైఖరి ఎలా నడిపించబడాలి అన్నటువంటి ప్రశ్న ఆ తమ్ముడు ముందే తల్లిదండ్రులు ఇలాంటి వివరణ ఇస్తూ ఉన్నప్పుడు తన హృదయంలో చాలా మనోవేదనకి గురయ్యాడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇద్దరు అన్నదమ్ములు రక్షింపబడిన తర్వాత, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు రక్షింపబడిన తర్వాత, వాళ్ళ నాన్నమ్మ రక్షింపబడిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబ సభ్యులు రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి అంచులంచులుగా వారిని హెచ్చిస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వీరు దేవుని యొక్క సంఘానికి ఎలా ఉపయోగపడగలరు అన్నటువంటి ఆలోచనతో దేవుడు తన ప్రణాళిక చొప్పున పిండముగా ఉండగానే ఆయన కన్నులను మనం చూసాయి కదా, ఆయన చూసిన దేవుడు ఈ బిడ్డల్ని ఎలా తన యొక్క పోలికలు చిక్కుకొని ఎలా సార్వత్రిక సంఘానికి ఉపయోగపడాలనో దేవుని యొక్క ప్రణాళిక థాట్స్, దేవుని యొక్క ఆలోచన ద్వారా నడిపించబడుతూ దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తూ వారి వ్యక్తిగత జీవితంలో నడిపించబడుతూ దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో ఇద్దరు దేవుని పరిచయలో వాడబడడానికి ప్రభు సహాయం చేశాడు. వాడబడుతున్నటువంటి ఇక్కడ వాక్యం చెబుతున్నటువంటి డానియల్ బ్రదర్ కావచ్చు, ఇక్కడ వాక్యం చెబుతున్నటువంటి నెహెమ్యా బ్రదర్, మేమిద్దరమే. హల్లెలూయా, హల్లెలూయా. మా స్థితి చాలా దైనందిన స్థితి. నా జీవితంలో పిండముగా ఉన్నప్పుడే చచ్చిపోతాడు, పిండంలోనే వెళ్ళిపోయాడు అని అనుకున్నటువంటి స్థితి. దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన మన వ్యక్తిగత జీవితాలు కనుక చూస్తూ ఉన్నప్పుడు, నేను నిలబడతా ఉన్నప్పుడు దీనికి నేను అర్హున్నా ప్రభువా, ఈ మైక్ పట్టుకొని ఈ సార్వత్రిక సంఘానికి వాక్యం చెప్పడానికి తగినటువంటి యోగ్యత మా వ్యక్తిగత జీవితాల్లో ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటా ఉన్నప్పుడు దేవుని కొరకు ఆయన మాటని శ్రద్ధగా విని ఆయన మా ఆజ్ఞల గుండా నడుచుకుంటా ఉన్నప్పుడు, యెహోవా కొరకు కనిపెట్టుకుంటా ఉన్నప్పుడు, ఆయన నీతిని ప్రేమించినప్పుడు నిజంగా మన స్థితి దీనస్థితి ఉండొచ్చు, ఆయన ఒకానొక సందర్భంలో హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో దేనికి పనికిరాడు అని మా తల్లిదండ్రులు అన్నారు. ఎందుకో తెలుసా? అంత మెచ్యూరిటీ జ్ఞానం లేదు. ఇది ఎలా బ్రతకబోతాడు అనుకున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ద్వారా కొంతవరకు దేవుని యొక్క దివ్య వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు కృపలో నడిపించబడుతున్నటువంటి సహోదరులుగా ప్రభు మనల్ని నిలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకైనటువంటి హెచ్చింపు మనకు కావాలనేసి అంటే ఈ గుణాతిశయాలు మనకు ఉండాలి. చివరిగా నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను. మన వ్యక్తిగత జీవితంలో మన యొక్క లైఫ్లో హెచ్చింపబడాలి, దేవుని దగ్గర హెచ్చించబడాలంటే 3 విషయాల్ని మనం ధ్యానం చేసాం. మొట్టమొదటిగా మన లైఫ్లో యెహోవా వాక్కుని, దేవుని యొక్క మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల్ని అనుసరించి ప్రవర్తించినప్పుడు భూమి మీద సమస్త జనులందరికంటే మనల్ని హెచ్చిస్తాడు. మోషేని హెచ్చించాడు. మన లైఫ్లో యెహోవా కొరకు రెండవదిగా కనిపెట్టుకొని ఆయన మార్గాలను అనుసరించినప్పుడు భూమిని స్వతంత్రించుకుంటాం, స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం, వాగ్దాన భూమిలో మనం చేర్చబడతాం. రెండవది మనం ధ్యానం చేసాం, దావీదు భక్తుని ఎలా దేవుడు ప్రేమించి హెచ్చించడం మనం చూసాం. మూడవదిగా నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ప్రాళదొలాలి. ఎప్పుడైతే నీతి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుని దినదినము ప్రేమించి ఆయనకు సన్నిహితమైనటువంటి సత్సంబంధం కలిగి దేవునితో లోబడి ఆయన మాట ప్రకారం ఆజ్ఞ ప్రకారం నడుచుకొని జీవిస్తామో నిజమైనటువంటి హెచ్చింపగలిగినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. మన వెనుకడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేసి అభివృద్ధిపరచునుగాక. ఆమెన్. మనలను కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.